everyone, welcome back to my channel. Well, ee video aithe I'm sharing one magical vegetable ball recipe. Idaithe chaala manchidi. Idi itla full super work avutadi for weight loss, skin and hair. నేను ఇండియా వచ్చినప్పటి నుంచి నా డైట్ లో ఏదర్ లంచ్ ఆర్ డిన్నర్ ఇదైతే ఇంక్లూడ్ చేస్తున్నా. మనకు ఇంట్లో తెలుస్తుంది కదా ఏమి వెరైటీ చేస్తారో, లైక్ డిన్నర్ కి ఏమైనా చేస్తారా, లంచ్ కి ఏదైనా చేస్తారా అని చెప్పి. అది ఇన్ కేస్ నాకు డిన్నర్ లో చికెన్ చేస్తారు అంటే నేను లంచ్ లో ఈ వెజిటేబుల్ బౌల్ తినేస్తాను. సో అలా ఏదో ఒక మీల్ అయితే కంపల్సరీ నేను ఈ బౌల్ తింటున్నా. ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి స్టార్ట్ చేసిన. నేనైతే ఐ లాస్ట్ 4 kgs. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది ఇట్లా మ్యాజికల్ బౌల్ అయితే అసలు. అండ్ అలాంగ్ విత్ మీ వెయిట్ లాస్ ఇది స్కిన్ కి కూడా చాలా మంచిది, యాజ్ వెల్ యాజ్ హెయిర్ కి కూడా. దీంట్లో మనం ఓన్లీ వెజిటేబుల్స్ అండ్ వాటర్ వేసేసి బాయిల్ చేసుకుంటాము. సూపర్ గ్రేట్ టేస్ట్ అయితే ఉండదు, బట్ ఈవెన్చువల్ గా తింటూ ఉంటే అలవాటు అయిపోతుంది. సో ఏమేమి వెజిటేబుల్స్ కావాలి అంటే ఈ బౌల్ కి క్యాబేజ్, బీట్రూట్, కీరా, క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్. అండ్ ఈ బౌల్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఎవ్రీ వెజిటేబుల్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. కమింగ్ టు క్యాబేజ్, ఒక కప్ ఆఫ్ క్యాబేజ్ లో జస్ట్ 33 kilocalories ఉంటాయి. అండ్ క్యాబేజ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫైబర్. సో అది మీ పొట్ట ఫుల్ గా ఉంటుంది. అట్లీస్ట్ మీరు లంచ్ కి తింటే ఈవినింగ్ వరకు అయితే అసలు ఏమీ ఆకలేదు ఈ బౌల్ తో. అండ్ ఇంకా క్యాబేజ్ లో వైటమిన్ సి బాగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో వైటమిన్ సి క్యాబేజ్ లో ఉండే వైటమిన్ సి మన స్కిన్ మీద ఏమి పింపుల్స్ కానీ అట్లా ఏమీ రాకుండా వర్క్ అవుతుంది. అండ్ ఇంకా మనం క్యాప్సికమ్ వేసుకుంటాం కదా, మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటే దొరికితే రెడ్, ఎల్లో క్యాప్సికమ్స్ అవి కూడా వేసుకోవచ్చు. ఎస్పెషల్లీ రెడ్ క్యాప్సికమ్ లో ఎక్కువ ప్రాపర్టీస్ ఉంటాయి మంచిగా. అండ్ ఇంకా దీంట్లో ఈ క్యాప్సికమ్ మనం తిన్నప్పుడు ఇట్లా ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఇట్స్ నాట్ ఆన్ టాప్ ఆఫ్ మై హెడ్. అది ఏమంటారంటే థర్మోజెనిసిస్ ఆర్ సంథింగ్. అది ఏంటంటే మన మెటబాలిజం ని బాగా ఇంక్రీజ్ చేస్తుంది వితౌట్ ఎఫెక్టింగ్ మన హార్ట్ బీట్ ని కానీ. అట్లా ఆ మెటబాలిజం ని బాగా ఇంక్రీజ్ చేసి మన వెయిట్ లాస్ కి మంచిగా ఎయిడ్ అవుతుంది క్యాప్సికమ్. యాజ్ ఐ సెడ్ బిఫోర్, వెజ్ బౌల్ ఇట్లా మన హెయిర్ కి కూడా మంచిగా ఉంటది అని చెప్పా కదా, ఎందుకంటే మనం దీంట్లో ఆనియన్ వేసుకుంటున్నాము. సో ఆనియన్ ఇస్ ఫుల్ ఆఫ్ సల్ఫర్. ఇప్పుడు మనం చూస్తుంటాం కదా ఆనియన్ హెయిర్ కి అప్లై చేసుకుంటే మంచిగా ఉంటది, హెయిర్ థిన్నింగ్ అవ్వకుండా అని చెప్పి. సేమ్ ఆనియన్ ఇంటేక్ కూడా చాలా మంచిగా వర్క్ అవుతుంది హెయిర్ థిన్నింగ్ ప్రాబ్లమ్ కి, యాజ్ వెల్ యాజ్ ఆనియన్ లో ఫుల్ ఆఫ్ సల్ఫర్ ఉంటుంది. అది ఏంటి అంటే మనకు మంచిగా స్కిన్ మీద కూడా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. ఎలా అంటే అది కొలాజన్ ప్రొడక్షన్ కి హెల్ప్ చేస్తుంది. సో మన స్కిన్ కూడా అంతే ఈక్వల్లీ గ్లోయింగ్ అవన్నీ ఉంటాయి. ఈ బాల్ తినడము డిటాక్సిఫై అయిపోతుంది కాబట్టి మన బాడీ ఎనీ సార్ట్ ఆఫ్ జంక్ బాడీలో నుంచి వెళ్ళిపోయి గ్లోయింగ్ స్కిన్ వస్తుంది. ఇంకా క్యారెట్, బీట్రూట్ అంటే అందరికీ తెలుసు, అవి కూడా చాలా మంచివి. దాంట్లో బీటా కెరోటిన్ అవన్నీ ఉంటాయి. ఎస్పెషలీ బీట్రూట్ వచ్చేసి ఏజింగ్ ప్రాసెస్ స్లో చేస్తుంది. సో మనము ఫేస్ కి ఎన్ని మాయిశ్చరైజర్స్, మంచి టాపికల్ క్రీమ్స్, రెటినాల్, వైటమిన్ సి ఎన్ని టాపికల్ పెట్టినా కూడా సేమ్ థింగ్ మన లోపల నుంచి స్టార్ట్ అవ్వాలి. మన ఇంటర్నల్ సిస్టమ్ కూడా అంతే క్లీన్ గా మెయింటైన్ చేసుకుంటే అది మన స్కిన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. లైక్ స్కిన్ కేర్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, అంతే మన హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ హెల్దీ ఈటింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ ఇది చేసే ప్రాసెస్ అయితే ఏం లేదు. నేను చేసేది కుక్కర్ లో అన్ని వెజిటేబుల్స్ వేసేస్తాను. అండ్ ఆ వెజిటేబుల్స్ మొత్తం కవర్ అయ్యేంత వరకు వాటర్ పోసేసి చాలా కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్, బికాస్ పెప్పర్ లో కూడా పైపరైన్ ఉంటుంది, అది కూడా వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది. అండ్ దీంట్లో కీరా అయితే నేను దీంట్లో వేయను. జస్ట్ మొత్తం వెజిటేబుల్ బౌల్ అంతా అయిపోయాక దీన్ని బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసాక దాంట్లో వేసుకుంటాను కీరా. అండ్ ఇది చేయడం కూడా చాలా ఈజీ. వెజిటేబుల్స్ అన్ని దీంట్లో వేసేసి వాటర్ వేసి సాల్ట్ కొంచెము, పెప్పర్ పౌడర్ కొంచెం వేసేసి లిడ్ పెట్టేస్తాను. ఒక విజిల్ పెడతాను అంతే. వెజిటేబుల్స్ కూడా కంప్లీట్ గా బాయిల్ ఏం చేయను, జస్ట్ 1 విజిల్ అయిపోతుంది. సో ఫస్ట్ క్యాబేజ్, ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్, బీట్రూట్. అండ్ ఇప్పుడు వెజిటేబుల్స్ లో వాటర్, సాల్ట్, పెప్పర్ యాడ్ చేసేస్తాను. అండ్ ఇది అయితే మీరు ఎప్పుడు తింటారో అప్పుడే వెంటనే చేసేసుకోండి, బికాస్ చల్లగా అయిపోతే అంత మంచిగా ఉండదు. అండ్ బ్రాత్ కూడా, ఆ లిక్విడ్ కూడా మొత్తం తాగండి, అది చాలా ఫిల్లింగ్ గా ఉంటుంది. సో ఇట్ విల్ కీప్ యూ ఫుల్ ఫర్ అవర్స్. మీరు అసలు డిన్నర్ కి తింటే, నాకైతే మార్నింగ్ వరకు అయితే ఏమీ ఆకలేదు, నేను ఇంకా ఏమీ జంక్ తినను. ఇన్ కేస్ డిన్నర్ కి తింటే నేను 7 o'clock అలా తినేస్తాను. అండ్ అగైన్ మార్నింగ్ మళ్ళీ నా కాఫీతో స్టార్ట్ అయిపోతుంది ఇది. మీన్ వైల్ ఇది కుక్ అయ్యే లోపు ఐ షో యూ మై నైట్ స్కిన్ కేర్ రొటీన్.
వెల్ ఈచ్ నైట్ స్కిన్ కేర్ రొటీన్ ఆర్ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ కంపల్సరీ డిఫరెంట్గా ఉంటుంది. ఇది నా స్కిన్కి వర్క్ అవుతుంది. సో నేనైతే మినిమల్ స్కిన్ కేర్ రొటీన్ అడాప్ట్ చేసుకుంటున్నాను బికాస్ విత్ ద బేబీ. బట్ కంపల్సరీ నేను స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటాను అండ్ ఫాస్ట్గా అయిపోయేది అండ్ వెరీ ఎఫెక్టివ్గా యూజ్ అయ్యేది అండ్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. సో మార్నింగ్ మనం ఎలాగో ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు మాయిశ్చరైజర్, ఐ క్రీమ్, సన్ స్క్రీన్ పెట్టేసుకుంటాం కదా. ఈ నైట్ కూడా మీరు కంపల్సరీ ఫేస్ వాష్ చేసేయాలి బికాస్ సన్ స్క్రీన్ ఇవన్నీ డర్ట్, పొల్యూషన్ అంతా కూడా మన స్కిన్ మీద అక్యుములేట్ అయిపోతుంది కాబట్టి నైట్ కూడా మంచిగా ఫేస్ వాష్ చేసేసేయాలి. యూజువల్గా నేనైతే సెరావే ఆర్ సెటాఫిల్ యూజ్ చేస్తాను, బట్ నేను క్యారీ చేయలేదు అక్కడి నుంచి, నాకు అంత లగేజ్ లేకుండా. ఇక్కడైతే నేను క్లీన్ అండ్ క్లియర్ బేసిక్ ఫేస్ వాష్, నేనైతే ఫేస్ వాష్కి ఎప్పుడు కూడా ఎక్కువ మనీ స్పెండ్ చేయను. అండ్ ఫేస్ వాష్ అయిపోయాక కొన్నిసార్లు ఐ జస్ట్ లీవ్ మై స్కిన్, ఇట్లా నేనేమి టవల్తో కూడా ప్యాచ్ చేయను, ఇలా గట్టిగా అనేసాను, రబ్ చేయను. జస్ట్ ఒక్కొక్కసారి ప్యాచ్ చేస్తాను, ఒక్కొక్కసారి వదిలేస్తాను. అండ్ దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టోనర్. ప్రెసెంట్ నా స్కిన్కి అక్కడక్కడ చిన్న చిన్న డార్క్ స్పాట్స్ ఉన్నాయి, లైక్ హియర్, ఇక్కడ అండ్ ఇక్కడ. యూజువల్గా అయితే నేను హైడ్రేటింగ్ టోనర్ యూజ్ చేసేదాన్ని. ఇప్పుడు ఈ డార్క్ స్పాట్స్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ సీరమ్ అని. జస్ట్ ఈ ఓలే హెన్రిస్కన్ గ్లో టోనర్ తీసుకున్నాను. దిస్ ఇస్ గ్లో 2OH డార్క్ స్పాట్ టోనర్. అలాంగ్ విత్ దిస్ ఓలే హెన్రిస్కన్, ఇన్ కేస్ మీకు ఈ ఓలే హెన్రిస్కన్ యాక్సెసిబుల్గా లేకపోతే యూ కెన్ స్టిల్ యూజ్ పిక్సీ టోనర్ కూడా, అది కూడా బాగా వర్క్ అవుతుంది. మేక్ షూర్ మీకు ఇట్లా డార్క్ స్పాట్స్ ఉంటే మీ టోనర్లో AHAs ఆర్ BHAs ఉండాలి. అదేంటంటే ఈవెన్చువల్గా మీరు యూజ్ చేస్తూ ఉంటే మీ స్కిన్ని లైటన్ చేసేస్తాయి అండ్ డార్క్ స్పాట్స్ని తగ్గిస్తాయి. అందుకని చెప్పి నేను టోనర్ యూజ్ చేస్తాను. అండ్ మీరు AHAs, BHAs ఉన్న టోనర్ యూజ్ చేస్తే బెటర్ ఇది నైట్ యూజ్ చేయడం. బికాస్ మీరు మార్నింగ్ యూజ్ చేసి సన్కి వెళ్తే మీ స్కిన్ ఇంకా సెన్సిటివ్ అయిపోతుంది అండ్ సన్ బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఓన్లీ నైట్. అండ్ ఈ టోనర్ కూడా జస్ట్ 2 to 3 drops ఆర్ 4 to 5, అంతకన్నా ఎక్కువ ఏమీ అవసరం లేదు. కంప్లీట్గా కాటన్ ప్యాంట్ సోక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ టోనర్ని మంచిగా సోక్ చేసేసుకొని అంతా స్కిన్ అంతా తుడిచేసేయండి. దీంట్లో AHAs ఉంటాయి కాబట్టి మీరు యూజ్ చేసినప్పుడు కొంచెం ఇట్లా లిటిల్ టింగ్లింగ్ అయితే ఉంటుంది, బట్ ఇది బాగా వర్క్ అవుతుంది ఈ టోనర్ అయితే. సో ఎప్పుడైనా కూడా ఇట్లా జస్ట్ అప్వర్డ్స్ అనేసిస్తే మంచిది. అండ్ నేను నెక్ కూడా యూజ్ చేస్తాను. ఎనీ టోనర్, ఎనీ సీరమ్, మాయిశ్చరైజర్, ఆయిల్, వాట్ ఎవర్ అలాంగ్ విత్ మై ఫేస్ ఐ యూజ్ ఆన్ మై నెక్. సో టోనర్ అయిపోయింది. అండ్ నా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వెరీ సింపుల్, వెరీ కాస్ట్ ఎఫెక్టివ్, జస్ట్ ఆల్మండ్ ఆయిల్. దిస్ ఇస్ విల్వా కోల్డ్ ప్రెస్డ్ ఆల్మండ్ ఆయిల్. ఇది ఇక్కడ దొరుకుతుంది. నేను అక్కడ ఉన్నప్పుడు కూడా ఆల్మండ్ ఆయిలే యూజ్ చేసేదాన్ని. అండ్ ఈ ఆల్మండ్ ఆయిల్ అయితే కోల్డ్ ప్రెస్డ్, చాలా చాలా బాగుంది. అండ్ అసలు దీని క్వాలిటీ చాలా బాగుంది బికాస్ నేను ఆల్రెడీ దీన్ని ఒక 1 month నుంచి వాడుతున్నాను. నేను ఇంకా ఏ మాయిశ్చరైజర్ కానీ సీరం కానీ ఏది పెట్టడం లేదు బికాస్ నేను అసలు తెచ్చుకోలేదు కాబట్టి. నా దగ్గర ఏవీ లేనప్పుడు నా గో టు ఆప్షన్ వచ్చేసి ఆల్మండ్ ఆయిల్, అదే వాడేస్తాను. అండ్ ఆల్సో నేను ఇట్లా ట్రై చేద్దాము, మెల్లమెల్లగా మినిమలిస్టిక్ స్కిన్ కేర్ కి మూవ్ అయిదాము అట్లా అనుకుంటున్నాను. ఆల్మండ్ ఆయిల్ వచ్చేసి నా స్కిన్ కి, నాది కాంబినేషన్ స్కిన్, నాకు తెలిసి అన్ని స్కిన్స్ కి కూడా మంచిగా పడుతుంది. లైక్ వీ హ్యావ్ దిస్ మిస్కన్సెప్షన్, ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు ఆయిల్ వాడద్దు, ఇంకా పోర్ట్స్ క్లాగ్ అయిపోతాయి అట్లా అని చెప్పి. మీరు వాడేది కొంచెం వాడాలి అండ్ నీట్ గా క్లీన్ చేసేసుకోవాలి. అంతే తప్పితే అదేమి మీ పోర్ట్స్ ని క్లాగ్ చేసేసి ఇంకా ఎక్కువ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఏమీ చేయదు. బికాస్ ఆల్మండ్ ఆయిల్ లో చాలా వైటమిన్స్ ఉంటాయి, దీంట్లో B1, B2, B6 ఇంకా జింక్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది అన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ కి వర్క్ అవుతుంది. మీరు కళ్ళ కింద అప్లై చేసుకుంటే ఇట్ ట్రీట్స్ యువర్ డార్క్ సర్కిల్స్, ఇట్ మినిమైజెస్ యువర్ పఫీనెస్ బికాస్ మనము ఇలా అప్లై చేస్తాం కదా లిటిల్ మసాజ్ తో. సో మన పఫీనెస్ కూడా తగ్గుతుంది అండ్ డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. అండ్ ఆల్సో ఇట్ ట్రీట్స్ ది సైన్స్ ఆఫ్ ఏజింగ్. మనకి ఏదైనా ఫైన్ లైన్స్ ఉన్నా అవన్నీ కూడా గ్రాడ్యువల్ గా మెల్లగా, వెంటనే ఇర్రివర్సిబుల్ అయిపోదు, వచ్చినవి అయితే ఖచ్చితంగా పోవు అండ్ మళ్ళీ మనకు రాకుండా ప్రివెంట్ చేస్తుంది. చాలా బాగా వర్క్ అవుతుంది. దిస్ ఇస్ వెరీ లైట్ ఇన్ వెయిట్ అండ్ ఆల్సో దిస్ ఇస్ కంప్లీట్లీ న్యాచురల్. నేను అసలు చూసాను వాళ్ళ వెబ్సైట్ లో. నాకు ఇండియాలో ఓన్లీ ఫారెస్ట్ ఎసెన్షియల్స్ తెలుసు ఇంతకు ముందు బాగా, వాళ్ళవన్నీ న్యాచురల్ అని. ఇప్పుడు కామా ఆయుర్వేద, అది కూడా బాగా న్యాచురల్ చూస్తున్నాను నేను, అది కూడా కొనుక్కోవాలి అనుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ వన్ మోర్ బ్రాండ్ విల్వా, ఇది కూడా కంప్లీట్లీ న్యాచురల్. ఐ థింక్ దే హ్యావ్ ఆల్ అదర్ గుడీస్. వాళ్ళకు ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి, లిప్ కేర్స్ ఉన్నాయి, ఎస్పెషలీ బేబీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఐమ్ యూజింగ్ దిస్ ఆల్మండ్ ఆయిల్ ఫర్ ఐషాని. తన మసాజ్ కి కూడా నేను ఇదే ఆయిల్ యూజ్ చేస్తున్నాను. అండ్ దిస్ ఇస్ పారాబెన్ ఫ్రీ, థాలేట్స్ ఫ్రీ, సల్ఫేట్స్ ఫ్రీ. దిస్ ఇస్ నాకైతే చాలా చాలా నచ్చింది ఇది. దిస్ ఇస్ వెరీ గుడ్.
సో ఇప్పుడు ఏం చేయను, దీన్ని జస్ట్ ఒక 5 to 6 డ్రాప్స్ తీసుకొని కంప్లీట్ నా ఫేస్ అంతా అప్లై చేసుకుంటాను విత్ లిటిల్ మసాజ్. అండ్ ఇంకా మనకి ఇక్కడ సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా, అయినా ఇది నాకు అంత గ్రీసీ ఏమీ ఉండడం లేదు. జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ కి కంప్లీట్ గా నా స్కిన్ లో సోకిన్ అయిపోతుంది. జస్ట్ ఇది ఇట్లా మీ స్కిన్ లోకి మంచిగా డాప్ చేసేసుకున్నాక తర్వాత మసాజ్ చేసుకోండి. ఐ అప్లై దిస్ ఈవెన్ ఫర్ మై లిప్స్. ఇంకా ఏమి వేరే లిప్ కేర్ అవసరం ఉండదు. అండ్ ఆల్సో ఐ డిడెంట్ క్యారీ మై వాష్ యాజ్ వెల్ as జేడ్ రోలర్, అవి కూడా తెచ్చుకోలేదు. సో ఐమ్ జస్ట్ యూజింగ్ మై హ్యాండ్స్ విత్ ద మసాజ్. తీసుకోవాలి, నేను నైకా వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేయాలి అనుకుంటున్నా. డన్ నా నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్. చాలా ఈజీ, చాలా సింపుల్, ఓన్లీ 2 steps. ఫేస్ వాష్ ఎలాగో చేసుకుంటాం, టోనర్ అండ్ ఆల్మండ్ ఆయిల్ యాజ్ సీరమ్, మాయిశ్చరైజర్ అన్ని. ఇంకా మీ దగ్గర జెల్ రోలర్ ఆర్ గ్వాషా ఉంటే దాంతో మసాజ్ చేసుకోండి, చాలా మంచిగా ఉంటుంది. అండ్ మీ బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం ఇంప్రూవ్ అవుతుంది అండ్ అదంతా ఆ గ్లో అంతా మీ స్కిన్ లో కనిపిస్తుంది. మీన్ వైల్ నా వెజీ బౌల్ కూడా అయిపోయి ఉంటుంది, దాన్ని బౌల్లో వేసుకొని చూపిస్తా. అండ్ ఆల్సో ఈ రోజు మేము రతనదీప్కి గ్రాసరీస్ కోసం వెళ్తే అక్కడ ఎల్లో వాటర్ మిలన్ ఉంది. సో అది పిక్ చేసుకొని వచ్చాం. మేము ఎప్పుడు ఎల్లో వాటర్ మిలన్ నేనైతే చూడలేదు. ఐ నో లైక్ మినీ వాటర్ మిలన్, సీడ్లెస్ వాటర్ మిలన్స్, కానీ ఎల్లో వాటర్ మిలన్ తెలియదు. సో తీసుకొని వచ్చాం, ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి. అది కూడా చాలా స్వీట్ ఉంది, జస్ట్ లైక్ మన రెడ్ వాటర్ మిలన్ లాగే అంతే స్వీట్ గా ఉంది. బట్ వన్ థింగ్, దాంట్లో ఎక్కువ సీడ్స్ ఉన్నాయి. ఐ షో యూ దట్. అండ్ ఇందాక నేను చెప్పా కదా, ఎల్లో వాటర్ మిలన్ చాలా స్వీట్ ఉంది అని చాలా బాగుంది. వన్ థింగ్ ఐ నోటీస్ అయితే దీంట్లో ఇంకా ఎక్కువ వాటర్ కంటెంట్ ఉందేమో అనిపించింది. బట్ అది జస్ట్ నాకు అనిపించింది, అది నాకు తెలియదు, ఇంకా నేను చూడలేదు నిజంగా అలా ఉంటుందా లేదా అని చెప్పి. సో అది తినేసాక నేను వాటర్ మిలన్ కూడా తినాలి. ఐ షో యూ మై వెజ్ బౌల్ యాజ్ వెల్. సో ఇప్పుడు దీంట్లో నేను కీరా యాడ్ చేసేస్తా. నా వెజ్ బౌల్ కూడా రెడీ అయిపోయింది. చిన్న దీంట్లో రఫ్లీ ఎన్ని క్యాలరీస్ ఉంటాయి? 50 to 100. ఓకే, దీంట్లో 50 to 100 క్యాలరీస్ ఉంటాయంట. అండ్ ఇంకొక థింగ్, వెయిట్ లాస్ కోసం అయితే మనం ఖచ్చితంగా క్యాలరీ డెఫిషియెంట్ తినేయాలి. బికాస్ నా వెయిట్ కి అరౌండ్ నాకు 2000 కిలో క్యాలరీస్ కావాలి. అండ్ కామెంట్ సెక్షన్ లో నా వెయిట్ ఎంత అట్లా మాత్రం ఎవరు అడగద్దు. సో ఇట్లా నేను వెయిట్ లాస్ చేయాలి అనుకుంటున్నా కాబట్టి నేను కొంచెం డెఫిషియెంట్ తింటున్నా. నాకు కావాల్సిన కిలో క్యాలరీస్ కన్నా కొంచెం తక్కువ చేసి తింటాను. సో అక్కడ అరౌండ్ ఒక 400-500 మైనస్ అయిపోతుంది. అండ్ ఇంకా మనం వర్కౌట్ యాడ్ చేస్తాం కదా, ఇట్లా నేను 10,000 స్టెప్స్ వాక్ చేస్తే ఇంకొక 300 కిలో క్యాలరీస్. సో ఆల్ టుగెదర్ ఒక రోజుకి నేను తినేదానికన్నా నాది తినే పోర్షన్ క్యాలరీస్ తక్కువ, ప్లస్ -600 అలా కిలో క్యాలరీస్ చేస్తున్నా కాబట్టి కొంచెం వెయిట్ లాస్ ఇంకొంచెం ఫాస్ట్ గా కనిపిస్తుంది. వెల్, ఇంకా మీరు ఎవరైనా ఇట్లా నా గివ్ అవే లోకి ఎంటర్ అవ్వకపోతే గో అండ్ చెక్అవుట్ మై మండేస్ వ్లాగ్. వెళ్ళేసి దాని కింద కామెంట్ పెట్టేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి. సో అప్పుడు మీకు స్టిల్ యూ హ్యావ్ టైమ్ టు ఎంటర్ ఇన్ దట్ గివ్ అవే, బికాస్ మండే వరకు టైం ఉంది. అండ్ ఆల్సో నేను చూపించిన ఆయిల్ విల్వా కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో గో అండ్ చెక్అవుట్ దేర్ వెబ్సైట్. ఇట్స్ కంప్లీట్లీ న్యాచురల్, 100% న్యాచురల్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంతకుముందు చెప్పినట్టు అలాంగ్ విత్ విల్వా మనకు ఫారెస్ట్ ఎసెన్షియల్స్, ఇంకా కామా ఆయుర్వేద, ఇవి కూడా కంప్లీట్లీ న్యాచురల్. బట్ నేను అవి ఫారెస్ట్ ఎసెన్షియల్స్ వాడాను. దాంట్లో నాకు బాగా నచ్చింది ఓన్లీ స్క్రబ్ ఒకటి ఉంటుంది, అది చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఈ విల్వాలో ఈ ఆయిల్ వాడాను, ఆల్మండ్ ఆయిల్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఐఎమ్ థింకింగ్ టు ఆర్డర్ వాళ్ళవి కొన్ని ఫేస్ మాస్క్స్, అవి కూడా ఆర్డర్ చేద్దాము అనుకుంటున్నా. ఇన్ కేస్ నేను ఆర్డర్ చేస్తే అది కూడా చూపిస్తాను. మీన్ వైల్ నేను వెజ్ బౌల్ చేసే టైంకి మా మమ్మీ మంచిగా ఇట్లా మల్లెపూలు కడుతుంది. మా చిన్నప్పుడు అంతా కూడా మా అమ్మ బాగా మల్లెపూలు సీజన్ వస్తే తీసుకొచ్చి కట్టి నాకు మా చెల్లికి చాలా పెట్టేది. ఫుల్గా మొత్తం నా జుట్టు ఎంత పెద్దగా ఉందో అంత పెద్దగా పెట్టేసేది. ఇప్పుడు మేము ఉండం కాబట్టి విష్ణుకి, స్వాతికి కట్టి పెడుతుంది. వద్దు అమ్మా అమ్మా. పెట్టుకుంటావా పెట్టుకుంటావా?
Okay, that's all from my today's vlog. And don't forget to subscribe, like and share. And also don't forget to click the bell icon for all my notifications. I'll see you in my next video. Bye bye.